తెలుగులో కొద్దిగా అటు ఇటు జరిగితే క్షమించాలి. నిన్న నేర్చుకోవాలి కదా తెలుగు, మన తెలంగాణలో తెలుగు నేర్చుకోవాలని నేను అనుకుంటున్నా. మీరు నేర్పండి, మీరు సీనియర్ ఉన్నారు కదా. గవర్నర్ గారిది ప్రసంగం చాలా మంచిగా జరిగింది. దాంట్లో నేను మాట్లాడాలి అని నేను అనుకోలే, కానీ కొద్దిగా మాకు డౌట్స్ ఉంది. అధ్యక్ష, ఇది గవర్నర్ గారిది ప్రసంగం ఏ విధంగా జరిగింది, దానిపైన ఏదైనా డౌట్ ఉంటే ఆ విషయంలో మాట్లాడాలి. కానీ పాలిటికల్గా ఇక్కడ మాట్లాడుతున్నారు కొద్దిగా, అది నాకు అర్థం కాలే. అదేవిధంగా అధ్యక్ష, మనం ముందు నుంచి హిస్టరీ మనం చూస్తే ఏ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి గారు అయితే వాళ్ళు కాలు పట్టుకొని తిరిగే కొంతమంది పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. నాయుడు గారు మనం చూడొచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనం చూడొచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మనం చూడొచ్చు. లాస్ట్కి కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా మంచి గిఫ్ట్ కూడా ఇచ్చినారు వాళ్ళకి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అధ్యక్ష, వాళ్ళ కాలు పట్టుకొని తిరుగుతున్నారు. కానీ కొద్ది జాగ్రత్త ఉండాలి, కాలు గుంజే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా డేంజర్ వాళ్ళు. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ చాలా అదే వాళ్ళు మాట్లాడితే తప్పు లేదు, వాళ్ళు మాట్లాడితే తప్పు లేదు, మేము మాట్లాడితే ఎందుకు తప్పు అవుతుంది? వాళ్ళు మాట్లాడితే తప్పు లేదు, మేము మాట్లాడితే ఎందుకు తప్పు అవుతుంది నేను అడుగుతున్నా. అధ్యక్ష, ఇప్పుడు హెల్త్కి సంబంధించి కేసీఆర్ గారు ఒక మంచి స్కీమ్ని తీసుకొని వచ్చినారు, కేసీఆర్ కిట్. చాలా పేద మహిళలకి, కుటుంబాలకి చాలా మంచి బెనిఫిట్స్ కూడా దానికి దొరుకుతుంది. అదేవిధంగా అధ్యక్ష, స్టేట్ గవర్నమెంట్ దాంట్లో ఎంత ఫండ్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండ్ వస్తుంది, ఈ కిట్లో అది కూడా ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిగా ఉంటుందని నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఉస్మానియా హాస్పిటల్ ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు ఉస్మానియా హాస్పిటల్ పోయి అక్కడ మొత్తం చూసినారు. ఏ విధంగా ఉస్మానియా హాస్పిటల్లో ఒక హెరిటేజ్ బిల్డింగ్ ఉంది, ముఖ్యమంత్రి గారు ఆ సమయంలో కూడా అన్నారు, ఈ హెరిటేజ్ బిల్డింగ్ తీసి ఒక మంచి బిల్డింగ్ కడదాం అని ముఖ్యమంత్రి గారు అప్పుడు అన్నారు. కానీ హెరిటేజ్ ప్రాబ్లం వచ్చింది, దానివల్ల అది కొద్ది ప్రాబ్లం వస్తుంది. కానీ నేను అడుగుతున్నా, అది హెరిటేజ్ డిపార్ట్మెంట్ మన స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంది కదా, మనం దానిపైన ఎందుకు మనం యాక్షన్ తీసుకోలేదు? ఇవాళ కూడా అధ్యక్ష, అక్కడ ఉస్మానియాలో ఉన్న డాక్టర్లు హెల్మెట్ పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే ఒక డాక్టర్కే డౌట్ ఉంది ఎప్పుడు ఆ బిల్డింగ్ పడుతుంది నా పైన అని. ఇప్పుడు అక్కడ ఉన్న ఆ మరీజుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అధ్యక్ష? కొద్దిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళొక్కసారి మీరు దానిపైన దృష్టి పెట్టాలి, ఆ హెరిటేజ్ బిల్డింగ్ని తీసి ఒక కొత్త బిల్డింగ్ కట్టాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. అదేవిధంగా కంటి వెలుగు చాలా మంచి స్కీమ్, అది కూడా పేద ప్రజలకి చాలా మంచి జరిగింది. అదేవిధంగా నా నియోజకవర్గం ఇంకా వేరే నియోజకవర్గంలో కూడా అట్లాంటి క్యాంప్ పెట్టినారు. క్యాంప్ పెట్టి ఎంతోమంది మహిళలు కానీ ఎంతోమంది పురుషులు కానీ అందరికీ పరీక్షించినారు. కానీ ఇప్పుడు కూడా అధ్యక్ష, ఎంతోమంది మహిళలకి అది చెకప్ చేసిన తర్వాత కొంతమందికి ఆపరేషన్ చేయాలి, అట్లాంటి ఎంతమందికి ఐడెంటిఫై అయింది, ఇది దీంట్లో పెట్టలే అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ కూడా ఎంతోమంది మాకు అద్దాలు దొరకలేదు, మాకు చెకప్ అయింది, చాలా మంది తిరుగుతున్నారు అధ్యక్ష. అంటే ఈ చెకప్ ప్రోగ్రామ్ జస్ట్ షోపడప్ గురించి పెట్టినారా, లేక ఎలక్షన్ వస్తుంది దాని గురించి పెట్టినారా, మాకు అర్థమవుతలేదు. అధ్యక్ష, కేజీ టు పీజీ ఎన్ని నియోజకవర్గంలో పెట్టినారు, ఇంకా ఎన్ని నియోజకవర్గంలో పెట్టాలని అనుకుంటున్నారు? నా నియోజకవర్గంలో గురించి అధ్యక్ష, కేజీ టు పీజీ ఒక మంచి ఒక స్కూల్ కట్టాలని నేను అప్పుడు ఒక అప్లికేషన్ పెట్టినా, కానీ ఇప్పుడు కూడా నో రెస్పాన్స్. అదేవిధంగా అధ్యక్ష, యూనివర్సిటీ పైన ఎందుకు మనం దృష్టి పెట్టలేము? డిఎస్సి మనం ఎందుకు పెడతలేము? అదేవిధంగా అధ్యక్ష, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మనం పోయి చూస్తే సరిగ్గా అక్కడ రెస్పాన్స్ కూడా ఉండవు, వ్యవస్థ కూడా అక్కడ ఉండవు. కొద్దిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంతైనా అంత మనం గవర్నమెంట్ స్కూల్ పైన మనం దృష్టి పెట్టి
ఆ గవర్నమెంట్ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ జరగాలని మీరు కొద్దిగా దృష్టి పెడితే చాలా మంచిగా ఉంటుందని నేను మీకు కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఆసరా పెన్షన్ చాలా మంచిగా మీరు ఒకప్పుడు 500 దొరికేది ఇప్పుడు 1000 రూపాయలు దొరుకుతుంది. 1000 రూపాయలు దొరికే దానికి 1500 దొరుకుతుంది. ఇప్పుడు కొత్త కూడా మీరు పెంచాలని మీరు అనుకుంటున్నారు. కానీ ఇవాళ కూడా ఎంతోమంది అధ్యక్ష న్యూ అప్లికేషన్ కూడా తీసుకుంటలేరు. ఇవాళ 3 నుంచి 4 నెలల నుంచి వాళ్ళకి పింఛన్ వస్తలేదు. బ్యాంకు చుట్టుపక్క తిరుగుతున్నారు. వాళ్ళు ఎక్కడ తప్పు జరుగుతుంది అది కూడా ముఖ్యమంత్రి గారు చూడాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ అది కూడా చాలా మంచి పబ్లిక్కి సపోర్ట్గా దొరుకుతుంది. చాలా మంచి మహిళలు కూడా సపోర్ట్ దొరుకుతుంది. కానీ అధ్యక్ష, దాంట్లో కూడా ఎక్కడైనా ఎక్కడో ప్రాబ్లం జరుగుతుంది. ఇవాళ కూడా నా ఆఫీస్లో కొన్ని అప్లికేషన్ వస్తున్నాయి సైన్ల గురించి 2016, 2017. అంటే ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో ఒక మాట కొంతమంది ఎమ్మెల్యేస్ రేజ్ చేసినారు, పెళ్ళి ఎప్పుడు అవుతుంది అదే సమయంలో మనం చెక్ ఇస్తే చాలా మంచిగా ఉంటుందని కొంతమంది రేజ్ చేసినారు. కానీ ఇప్పుడు అట్లాంటి ఒక సిస్టమ్ మనం చెయ్యొచ్చా? దాదాపు పెళ్ళి అయిన తర్వాత కూడా 2 years 3 years నుంచి ఆ చుట్టుపక్కల అది ఫామ్లు మొత్తము అటు ఇటు తిరుగుతున్నాయంటే అది ఎక్కడ తప్పు జరుగుతుంది అది ముఖ్యమంత్రి గారు కొద్దిగా దృష్టి పెట్టాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష, లా అండ్ ఆర్డర్ గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. చాలా మంచిగా ఉంది, కంట్రోలింగ్ ఉంది, దాదాపు కంట్రోల్ ఉంది అధ్యక్ష. కానీ ఇంతకుముందు న్యూ సిటీలో డ్రగ్స్ గురించి చాలా పెద్ద షోపటం జరిగింది. సెలబ్రిటీస్ పేరు కూడా వచ్చినాయి. ఎంతోమంది సెలబ్రిటీస్కి పిలిచి కూడా వాళ్ళకి ఎంక్వైరీ కూడా చేసినారు. అది మళ్ళా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అసలు ఆ సెలబ్రిటీ డ్రగ్స్ అమ్మినారా, వాళ్ళు తీసుకున్నారా, ఎంతమంది చర్యలు తీసుకున్నారా, ఎంతమంది ఎఫ్ఐఆర్ అయిందా, అది మొత్తం క్లోజ్ అయిపోయింది కేసు. ఇప్పుడు కూడా అధ్యక్ష అదే న్యూ సిటీలో కానీ వేరే ఏరియాలో కానీ ఇప్పుడు కూడా డ్రగ్స్ అమ్ముతున్నారు. మనం పేపర్లో చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం. కొద్ది అక్కడిక్కడ అరెస్ట్ కూడా అవుతున్నారు వేరే ఏరియా నుంచి వచ్చి. అదేవిధంగా అధ్యక్ష, లా అండ్ ఆర్డర్ మంచిగా కంట్రోల్ కావాలంటే అన్ని విధాలుగా మనం ఆలోచన చేయాలి. ఇవాళ అధ్యక్ష క్రికెట్ బీటింగ్ గురించి మనం ఆలోచన చేస్తే ఎక్కువ శాతం మన సిటీలో క్రికెట్ బీటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. క్రికెట్ ఏ సమయంలో 2020 టోర్నమెంట్ కానీ IPL టోర్నమెంట్ కానీ వస్తే తెలంగాణ ఇడ్సి గోవా, మహారాష్ట్ర అటు సైడ్ వాళ్ళు ఉండి అక్కడి నుంచి ఫోన్లో వాళ్ళు ఆపరేట్ చేస్తారు. ₹1,00,00,000 అధ్యక్ష, కోటి రూపాయలు ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ కారోబార్ నడుస్తుంది. అంటే వాళ్ళపైన ఏదైనా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారా లేక వాళ్ళకి ఇడవాలనుకుంటున్నారా నేను అడుగుతున్నా. అదేవిధంగా అధ్యక్ష, దుల్పేట్ రీహాబిలిటేషన్ గురించి నేను మీ ద్వారా ముఖ్యమంత్రికి ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఇదే అసెంబ్లీ సాక్షిగా అన్నారు, నేను వస్తా దుల్పేట్ ప్రజలకి నేను ఆదుకుంటా అని మీరే అన్నారు. కానీ అధ్యక్ష ఇవాళ కూడా దుల్పేట్ ప్రజలు మీ వైపు చూస్తున్నారు. ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు దుల్పేట్ వస్తారు, ఎప్పుడు మాకు ఆదుకుంటారని ఇప్పుడు కూడా దుల్పేట్ ప్రజలు మీ వైపు చూస్తున్నారు అధ్యక్ష. ఇవాళ కూడా మీరు 2 లక్షల రూపాయలు ఇచ్చి రీహాబిలిటేషన్ అయిపోయింది ఈ విధంగా ఇచ్చేస్తే అయిపోతుంది అధ్యక్ష? ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు గుడంబా తయారు చేసే వాళ్ళకి డైరెక్ట్గా గుడంబా బంద్ చేసినారు. గుడంబా బంద్ చేసిన తర్వాత వాళ్ళకి సరిగైన ఉపాధి మనం ఇయ్యలేము, సరిగైన రీహాబిలిటేషన్ వర్క్ జరగలేదు. ఎన్నోసారి ఎక్సైజ్ మినిస్టర్ గారికి చెప్తే మా ముఖ్యమంత్రి గారు మాకే టైం ఇస్తలేరయ్యా, మీకు ఎప్పుడు టైం ఇస్తారు? ఈ విధంగా కూడా చర్చ జరిగింది. అధ్యక్ష, ఇవాళ నేను దుల్పేట్లో ఉంటున్నా, నేను దుల్పేట్ ప్రజల మధ్యలో ఉంటా, నేను వాళ్ళ బాధ ఏముంది నేను చూస్తున్నా. ఇవాళ కూడా దుల్పేట్లో అధ్యక్ష ఎంతో మంది ఉన్నారు, ఈ స్కూల్స్ కి పంపించాలంటే కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా అంటే వాళ్ళకి ఎవరు ఆదుకోవాలి అధ్యక్ష? ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? ముఖ్యమంత్రి గారు, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా, మీరు దుల్పేట్లో గుడంబా బంద్ చేసినారు, కానీ వాళ్ళ రీహాబిలిటేషన్ గురించి మీరు సరిగైన పని ఎందుకు చేయలేదు నేను మీకు అడుగుతున్నా. అదేవిధంగా అధ్యక్ష, ఖులేఆం అంటే ఓపెన్ గా మర్డర్లు జరుగుతున్నాయి. రింగ్ రోడ్ మనం చూడొచ్చు, వేరే జగ చూడొచ్చు.
పోలీస్ వ్యాన్ ముందు కూడా నరుకుతున్నారు. అంటే భయం లేదా? భయం పోయిందా? ఎందుకు ఇట్లా అవుతుంది అధ్యక్ష? అది కూడా ముఖ్యమంత్రి గారు కొద్ది దృష్టి పెట్టాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్, లాస్ట్ క్వశ్చన్. డబుల్ బెడ్రూమ్ దాదాపు 2,72,763 ఇల్లులు కట్టాలని పర్మిషన్, అంటే మీకు పర్మిషన్ వచ్చింది, కట్టాలని మీరు అనుకున్నారు. కానీ దాదాపు 10,000 అబో కట్టినారని నేను అనుకుంటున్నా, ఇట్లా వస్తుంది. కానీ అధ్యక్ష, ఎంతో మంది పబ్లిక్ ఇవాళ అలౌన్స్మెంట్ చేయండి, ఎంతమందికి ఇల్లు లేదు వాళ్ళ అప్లికేషన్ ఇవ్వండి, నేను 1 నెల 2 నెల 3 నెల 4 1 సంవత్సరంలో నేను ఇల్లు ఇస్తా అని జస్ట్ ఒక అలౌన్స్మెంట్ చేయండి. లక్షల పబ్లిక్ అధ్యక్ష లైన్ కడతారు, లక్షలు దాంట్లో. కానీ మనం 4 yearsలో ఒక 10,000 ఇల్లులు కట్టడం, ఇంకా మన టార్గెట్ 2,70,000 అబో ఉంది. అది ఎప్పుడు కడతారు? అది కూడా ముఖ్యమంత్రి చెప్పాలని నాకు సమయం ఇచ్చినందుకు నేను ధన్యవాదం చెప్తున్నాను.